100వ శ్లోకము. అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా దంష్ట్రోజ్వాల అక్షమాలాదిధర రుధిర సంస్థిత. ఈ శ్లోకంలోని మొదటి నామము అనాహతాబ్జ నిలయ. ఇది 485వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అనాహతాబ్జ నిలయాయై నమః అని చెప్పాలి. అనాహతాబ్జ అంటే అనాహత చక్రమునందు, నిలయ అంటే నివసించున్నది. అనాహత పద్మము హృదయ ప్రాంతంలో ఉంటుంది. వేరే ఒకరు కొడితే గాని ధ్వని లేదా శబ్దము పుట్టదు. కానీ అలా కొట్టబడకుండానే శబ్దము పుట్టే చోటు హృదయంలో ఉంటుంది. అందువల్లనే ఈ చక్రానికి లేదా పద్మానికి అనాహతము, అన్బీటన్ అనే పేరు వచ్చింది. అనాహత పద్మము 12 దళాలు కలిగి ఉంటుంది. అక్షరాల్లోని హల్లులలో కా నుండి ఠాకారం దాకా ఉండే 12 హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి. ఇవి వరుసగా 12 దళాలలోనూ వరుస క్రమంలోనూ ఉంటాయి. ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు ముందు రాబోయే నామాల్లో మరికొన్ని విశేషాలు చెప్పబడతాయి. అనాహత పద్మము నందు నివసించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తరువాత నామము శ్యామాభ. ఇది 486వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు శ్యామాభాయై నమః అని చెప్పాలి. శ్యామాభ అంటే శ్యామల వర్ణములో వెలుగొందునది. అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణము అంటే నలుపు రంగులో ఉంటుంది. రాత్రిపూట ఉండే ఆకాశం రంగును శ్యామల వర్ణము అని అనవచ్చును. బయట ఉండే చోటులో జీవి ఉంటే జీవి యొక్క హృదయంలో మచ్చుకు అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది. హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనబడదు కాబట్టి దీన్ని మాటు అని చెప్పుకోవచ్చును. హృదయంలో ఉండే ఈ చోటును దహరాకాశము అంటారు. నలుపు రంగులో వెలుగొందునది అని ఈ నామానికి అర్థము. తర్వాతి నామం వదనద్వయ. ఇది 487వ నామము. ఇది 5 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదనద్వయాయై నమః అని చెప్పాలి. వదన అంటే ముఖములు, ద్వయ అంటే 2 కలది. అనాహత చక్ర అధిష్టాన దేవతకు 2 వదనాలు ఉంటాయి. ప్రాణము అంటే బయట నుండి లోపలికి స్వీకరించే శక్తి. అపానము అంటే లోపల నుండి బయటకు వికర్షించే శక్తి. శరీరంలోని అన్ని చోట్ల నుండి చెడ్డ రక్తము సిరల ద్వారా హృదయానికి కొని రాబడుతుంది. హృదయం నుండి మంచి రక్తము ధమనుల ద్వారా మిగిలిన శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఈ 2 ప్రక్రియలను ఈ 2 వదనాలుగా సూచిస్తాయని సమన్వయపరచుకోవచ్చును. గర్భంలోని పిండానికి మొదటి నెలలో తల్లి నుండి ఆహార స్వీకరణకై ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఈ రంధ్రాన్ని ఒక వదనంగా కలిగిన విశుద్ధి చక్ర అధిష్టాన దేవతగా 480వ నామంలో వదనైక సమన్విత అని చెప్పబడింది. ప్రస్తుత నామంలో పిండం యొక్క 2వ మాస కాలంలో గాలి పీల్చడానికి మరో రంధ్రం ఏర్పడుతుంది. వీటిని 2 వదనాలుగా, నోరు లాంటి రంధ్రాలుగా సమన్వయపరచుకోవాలి. పిండము పూర్తిగా మానవాకృతి పొందిన తర్వాత ఇదే ముక్కుగా రూపొందుతుంది. హృదయ స్పందనతో శ్వాసకోశానికి సంకోచ వ్యాకోచాలు కలిగి ముక్కు ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతాయి. హృదయానికి సంబంధించిన ఈ అనాహత చక్రము వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది అనే విషయము ఇక్కడ గుర్తుంచుకోవాలి. 2 వదనములు కలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము దంష్ట్రోజ్వల. ఇది 488వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దంష్ట్రోజ్వలాయై నమః అని చెప్పాలి. దంష్ట్ర అంటే కోరల చేత, ఉజ్వల మిక్కుటముగా ప్రకాశించున్నది. అనాహత చక్రాధిష్టాన దేవత నల్లని దేహఛాయతో 2 వదనాలతో ఉండి ఈ 2 ముఖాలను లోను వరాహానికి ఉండే తెల్లని కోరలు ఉంటాయి. నల్లని శరీర నేపథ్యములో తెల్లగా ప్రకాశిస్తూ ఉండే కోరలతో ఈ దేవత చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది. కోరలు నోరు లోపల నుండి బయటకు పొడుచుకు వస్తాయి. వెలుగును ప్రసారం చేస్తున్నట్లుంటాయి. క్రిందటి నామంలో ప్రాణశక్తికి సంబంధించిన శ్వాస ప్రసారాన్ని గూర్చి ఈ నామంలో వెలుగు ప్రసారాన్ని గూర్చి చెప్పబడిందని గ్రహించాలి. ఈ 2 రకాల ప్రసారాల మీద ప్రాణాయామ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని కూడా గ్రహించాలి. కాబట్టి
వీటికి కావలసిన ఏర్పాటు ముందుగా జరుగుతుందని సూచన. కోరలతో ప్రకాశించునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము అక్షమాలాదిధర. ఇది 489వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు అక్షమాలాధిధరాయై నమః అని చెప్పాలి. అక్షమాల అంటే రుద్రాక్షమాల లేదా అకారాదిక్షాకారాంతమర్ణమాల. ఆది అంటే మొదలైన వాటిని, ధర అంటే ధరించి ఉండున్నది. ఈ చక్రాధిష్టాన దేవత అక్షమాల ధరించి ఉంటుంది. అక్షమాల అంటే రుద్రాక్షమాల అని అర్థం చెప్పుకోవచ్చును. లేదా ఆ కారాది కారాన్ని మేరుగా సమన్వయపరచుకోవాలి. ఈ దేవత అక్షమాలతో పాటు శూలము, కపాలము, డమరుకములను 4 చేతులలో ధరించి ఉంటుంది. అనాహత చక్రంలో అక్షరాలు ఏవేవి ఎలా పలకాలో అలా ఉచ్చరించే లేదా వ్యక్తపరిచేవాడు ఉంటే విశుద్ధిలో ఉచ్చరించడానికి అవసరమయ్యే పరికరము ఏర్పాటు ఉంటుందనే విధంగా ఈ 2 చక్రాల లక్షణాలను అర్థం చేసుకోవాలి. అక్షమాల మొదలగు వాటిని ధరించి ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని చివరి నామము రుధిర సంస్థిత. ఇది 490వ నామము. ఇది 6 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు రుధిర సంస్థితాయై నమః అని చెప్పాలి. రుధిర అంటే రక్తధాతువును, సంస్థిత అంటే ఆశ్రయించు ఉండునది. అనాహతం హృదయానికి సంబంధించినది. హృదయము రక్త ప్రసరణకు ఏర్పాటైన ప్రధాన యంత్రం. అందుకని ఈ చక్రానికి సంబంధించిన దేవత రక్తాన్ని ఆశ్రయించి ఉంటుంది. రక్త దోషాలు, రక్త ప్రసరణ దోషాలు ఉన్నవారు ఈ నామానికి రుధిర సంస్థితాయై నమః అని సంపుటి జపిస్తే ఆ దోషాలు నివారించబడతాయి. రక్తధాతువును ఆశ్రయించి ఉండునది అని ఈ నామానికి అర్థము.